Hi students, good morning. Today we are going to discuss simple equations. So first of all, what is a simple equation? Simple equation is nothing but it is a combination of variables and constants with mathematical operations. So you can see these are the examples of simple equations. So here in the exercise 1, in first bit we are going to solve the simple equations and going to find out the values of the variables. So here ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనబడుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సొల్యూషన్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ కనబడుతుంది రైట్ హ్యాండ్ సైడ్ సొల్యూషన్ అవుతుంది స్టూడెంట్స్. సో వన్ థింగ్ యూ రిమెంబర్, సో ఏ యాడెడ్ వాల్యూ అంటే ఒక వాల్యూ ఇట్స్ లెఫ్ట్ సైడ్లో యాడ్ అవుతుంది అంటే రైట్ సైడ్ పోతే సబ్ట్రాక్ట్ అవుతుంది, సో మల్టిప్లై అవుతుంది అంటే డివైడ్ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ ఈక్వేషన్స్ చాప్టర్ విల్ బి వెరీ 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 ఈజీ. సో అడిషన్ becomes subtraction, multiplication becomes division and vice versa. The division becomes multiplication, subtraction becomes addition. So I have solved some problems for you my dear students. So see here, so 2 into x is equals to 10. So 2 into x 2x అవుతుంది. సో ఇంటూ అంటే మల్టిప్లికేషన్లో ఉన్న 2 అటుపోతే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో 10 divided by 2, so the answer is 5. So next, if you see here 5p plus 3 is equals to 2p plus 9. సో యూ కెన్ ఇటువంటి క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే, ఇప్పుడు పీ టర్మ్స్ అని అంటే వీటిని వేరియబుల్స్ అంటారు నాన్న. సో ఎక్కడైతే ఆల్ఫాబెట్స్ కనబడతాయో మీకు ఏబిసిడీస్ కనబడతాయో అవన్నీ కూడా వేరియబుల్స్ని ఒక సైడ్ తెచ్చుకోండి. కాన్స్టాంట్స్ అంటే నెంబర్స్ని ఇంకొక సైడ్కి తెచ్చుకోండి. సో 5p ప్లస్ 2p, ఇక్కడ ఇదేంటి నాన్న, ఇది ఒక పాజిటివ్ ప్లస్ 2p అన్నట్టు. ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ 2p అవుతుంది. ప్లస్ 3 అటుపోతే మైనస్ 3 అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ప్లస్ బికమ్స్ మైనస్ బికమ్స్ ప్లస్ అని చెప్పి. ఓకేనా. సో 5p minus 2p అంటే 3p అవుతుంది. 5 minus 2 3p. సో 9 minus 3 is 6. p is equals to, ఇక్కడ 3 into p ఉంది. సో ఇంటూ 3 అటుపోతే డివైడెడ్ బై 3 అవుతుంది. 6 divided by 3 అంటే ఆన్సర్ 2 అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ 7 into m is equals to 14 ఉంది. సో ఇంటూలో ఉన్న 7 అటుపోతే డివైడ్ అవుతుంది. సో 14 divided by 7. సో 7 1s 7 2s. సో m value is equals to 2 my dear students. సో నెక్స్ట్ 8 is equals to q plus 5 అని ఉంది. సో ప్లస్ 5 అటుపోతే మైనస్ 5 అవుతుంది. సరే ఈ వాల్యూని ఎందుకు పంపించాలి, 8ని తెచ్చుకోవచ్చు కదా అని అంటే, వీ వాంట్ క్యూ వాల్యూ. క్యూని మాత్రం ఒక సైడ్ ఉంచేసి మిగతావి ఏ టర్మ్స్ ఉన్నా కూడా వాటిని అటు పంపించేయండి. సో ప్లస్ 5 ఉంది, ప్లస్ 5ని ఇటు పంపించేయండి, మైనస్ 5 అవుతుంది. 8లోకి వెళ్ళి మైనస్ 5 చేస్తే మనకి ఏమొస్తుందంటే 3 వస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ. సో నెక్స్ట్ మెథడ్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మీరు ఏం చేయాలి అని అంటే, సో ఐ హ్యావ్ టేకెన్ 2 questions ఫర్ దట్. సో ఏ వాల్యూ అంటే a minus 2 is equals to 6 ఉంది. ఏ వాల్యూ మీరు 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి, 5 తీసుకోండి, సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఎక్కడైతే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సొల్యూషన్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ సొల్యూషన్ వస్తుందో, సో అక్కడ మనకు అది ఏ వాల్యూ అన్నమాట. సో ఏ వాల్యూ 1 తీసుకున్నాను. సో ఇక్కడ 1 minus 2, 1 minus 2 అంటే ఏ ప్లేస్లో ఏం రాసుకోవాలన్నట్టు 1 రాసుకోవాలి. 1 minus 2 is equals to 6 కాబట్టి 1 minus 2 అంటే -1 అవుతుంది. దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 6. సో నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాను. సో 2 తీసుకుంటే ఏ మైనస్ 2 అంటే ఏ ప్లేస్లో ఏం రాశాను, 2 రాశాను. 2 minus 2 is equals to 6. 0 is not equals to 6. అలా 3 తీసుకున్నాను. ఓకేనా. 4 తీసుకున్నాను. 5 6 7 8 అంటే సింపుల్ నాన్న. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ 8 తీసుకుంటే ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ 6 కదా ఈక్వేషన్. అంటే ఏ ప్లేస్లో 8 పెట్టేయండి. 8 minus 2 ఈజ్ ఈక్వల్స్ 6. సో ఇక్కడ 6 ఈజ్ ఈక్వల్స్ 6 వచ్చింది కాబట్టి ఏ వాల్యూ ఏంటిదన్న 8 అన్నమాట. సో యూ విల్ అండర్స్టాండ్ బై దిస్ ప్రాబ్లమ్ వెరీ క్లియర్లీ. సో 5m ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇక్కడ 5 mకి ఏమవుతుందన్న మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, డివిజన్ చేసిన మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకేనా సార్. ఇక్కడ ఏ సింబల్ లేదు అంటే, ఏ సింబల్ లేకపోతే మల్టిప్లికేషన్ ఉన్నట్టు. ఇప్పుడు 5 ప్లస్ m అని ఉంటుంది. 5 ప్లస్ m, 5 మైనస్ m, 5/m అని ఉంటుంది. సో 5 ఇంటూ m ఎట్లా రాస్తాము, 5m అని రాస్తాం. సో ఇక్కడ సింబల్ ఏం లేదంటే మల్టిప్లికేషన్ ఉన్నట్టు. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు సో m వాల్యూ 1 తీసుకోండి. అంటే m మల్టిప్లై అవుతుంది కదా, అంటే 5 into 1 is equals to 15. 5 not is equals to 15. సో అట్లా 2 తీసుకున్నాను, 3 తీసుకున్నాను. 3 తీసుకున్నప్పుడు ఈక్వల్ వచ్చేసింది. సో ఐఎమ్ హ్యాపీ. సో అక్కడ మనకేంటి నాన్న ఈక్వల్ వచ్చినప్పుడు m వాల్యూ 3 అన్నమాట.
This is the another way of finding the variable value. So here we have successfully completed what na exercise 1 and exercise 2 లో నేను మీకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనే ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్ అండ్ సబ్మిట్ ద సొల్యూషన్స్. నెక్స్ట్ విల్ గో టు exercise 2. రైట్, సో exercise 2లో ట్రాన్స్పోజింగ్ మెథడ్ అని ఒకటి ఉంటుందన్న. సో వితౌట్ ట్రాన్స్పోజింగ్ చేయాలి, నెక్స్ట్ ట్రాన్స్పోజింగ్ చేయాలి. ఓకేనా. సో ఈ 2 మెథడ్స్ ఏంటివి, వీటిని ఎలా అప్లై చేయాలి అనేది మనము పర్ఫెక్ట్గా చూద్దాం స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి. రైట్, సో ఫస్ట్ మనం ఈక్వేషన్ని మనం ప్రాపర్గా స్టడీ చేయాలి. ఏంటిది, x+5 = 9 ఉంది అంటే మనకు కావాల్సింది x వాల్యూ కదా. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంది, +5 ఉంది. సో +5 క్యాన్సల్ కావాలి అని అంటే ఏం చేయాలి నేను అంటే, +5 క్యాన్సల్ కావాలి అని అంటే నాకు కావాల్సింది ఏంటిదన్నా -5 కావాలి. అంటే +5 ఉంటే -5 తీసుకోవాలి. ఓకేనా. సో అందుకనే నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఆన్ బోత్ సైడ్స్. సో x+5 -5 = 9 - 5. మీరు ఏది చేసినా కూడా 2 సైడ్స్ చేయాలి స్టూడెంట్స్, లేకపోతే మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు ఇంకేం మిగిలింది, x వాల్యూ మిగిలింది. 9 - 5 = 4 అంటే x వాల్యూ 4 అన్నమాట. సో ఈ రకంగా వితౌట్ ట్రాన్స్పోజింగ్ అంటే అటు పంపించడము, ఇటు పంపించడము అలా చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు y వాల్యూ కావాలి. ఇక్కడ 5y ఉంది, ఇక్కడ 4y ఉంది. సో ఇటువంటి కేసెస్ ఇది సపరేట్ కేసు నా. సో ఇక్కడ మనం ఎలా చేయాలి అని అంటే, సో ఇప్పుడు 5y 4y, దీంట్లో చిన్నది ఏది 4y కదా. ఫస్ట్ దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇది +4y కదా. +4y క్యాన్సిల్ కావాలి అని అంటే -4y తీసుకోవాలి. అంటే మనము సబ్ట్రాక్ట్ చేయాలి ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. 5y + 10 = 2. ఓకేనా. సో సారీ, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ కూడా మనము సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఐ హ్యావెంట్ సబ్ట్రాక్టెడ్ దట్. సో విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో సీ హియర్, సబ్ట్రాక్ట్ 4y ఆన్ బోత్ సైడ్స్ అని అంటే, సో ఇక్కడ కూడా ఏం చేయాలన్నా, సో 5y + 10 - 4y అవుతుంది. సో 4y - 10 - 4y -4y + 4y క్యాన్సిల్ అవుతాయి నాన్న. సో నెక్స్ట్ 5y - 4y అంటే y మాత్రమే మిగులుతుంది. y + 10 = -10. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకు y వాల్యూ మాత్రమే కావాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంది, -10 ఉంది, సారీ +10 ఉంది. +10 క్యాన్సిల్ కావాలి. అంటే +10 క్యాన్సిల్ కావాలి అంటే -10 తీసుకోవాలంటే ఇక్కడ మీరు సింపుల్గా ప్లస్ అంటే మైనస్ తీసుకోండి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోండి, మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ తీసుకోండి, అంతే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సి హియర్, ఇక్కడ y మాత్రమే మిగిలింది. సో y + 10 - 10 = -10 - 10. ఓకేనా. సో ఇక్కడ +10 - 10 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు మిగిలింది ఏంటి నాన్న, y వాల్యూ. ఆ y వాల్యూ మనకు ఎంత అయింది, దేనికి ఈక్వల్, -10 - 10 అంటే -20. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు డూ ఇట్. సో y వాల్యూ ఎంత వచ్చింది బేటా, -20 వచ్చింది. సో విల్ గో టు వన్ మోర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ సి హియర్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, +4 అడిషనల్గా ఉంది. అంటే మనకి x వాల్యూ మాత్రమే కావాలి. అంటే +4 క్యాన్సిల్ కావాలి అని అంటే సబ్ట్రాక్ట్ బై 4 ఆన్ బోత్ సైడ్స్. సో 4తోనే సబ్ట్రాక్ట్ చేసేయండి. సో 3x + 4 - 4 = 19 - 4. సో 2 సైడ్స్ని సబ్ట్రాక్ట్ చేశాను 4ని. అంటే ప్లస్ ఉంటే -4 తీసుకోండి. సో నెక్స్ట్ టైం ఉంది, ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 3x మాత్రం మిగిలింది. 19 - 4 అంటే 15. సో నవ్ యూ సీ 3x = 15 కదా నాన్న. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై 3తో డివైడ్ చేయండి. ఎందుకనంటే ఇక్కడ 3 × x ఉంది కదా. మల్టిప్లై ఉంటే నేనేం తీసుకోమన్నాను, డివిజన్ తీసుకోమని చెప్పాను, అందుకనే డివైడ్ చేస్తున్నాను. సో మొత్తం మనము ఈ టర్మ్ ప్రకారంగానే తీసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ రెఫరెన్స్. దీని నుంచి వెళ్ళే దీనికి +4 ఉంది కాబట్టి -4 చేయాలి, × 3 ఉంది కాబట్టి డివైడెడ్ బై 3 చేయాలి, ఆన్ బోత్ సైడ్స్ చేయాలి అది. ఓకేనా. సో 3x/3 = 15/3. సో క్యాన్సిల్ చేస్తే 3 1s 3 1s 3 1s 3 3 5s 15. సో x వాల్యూ ఏమైందన్నా 5 అయిపోయింది. సో ఇట్లా మీరు x వాల్యూస్ని వితౌట్ ట్రాన్స్పోజింగ్ మీరు ఇలా చేయవచ్చు. సో ట్రాన్స్పోజింగ్తో ఎలా చేస్తామనేది చూద్దాం స్టూడెంట్స్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. సో సీ హియర్ బేటా, రైట్ అనా. సో ఇప్పుడు మీరు ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, ఏంటి అని అంటే మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ వేరియబుల్ వాల్యూ. ఇక్కడ ఏది ఎక్స్ట్రాగా ఉన్నా అటు పంపించేయండి. అది పంపించినప్పుడు ఏమవుతుంది అనేది చూసుకోండి. ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది, మల్టిప్లై అయ్యే వాల్యూ డివైడ్ అవుతుంది. ఇది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి.
సో y ఈజ్ ఈక్వల్స్ టు +2 ఉంది కదా నాన్న, +2 అటుపోతే ఏమవుతుంది -2 అవుతుంది. 7 - 2 అంటే y వాల్యూ 5 అయింది. ఇది ట్రాన్స్పోజింగ్ మెథడ్. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, 5 × x + 4 అని ఉంది. అంటే ఇది మనకు a × b + c డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం చూసుకున్నట్టయితే 5xకి మల్టిప్లై అవుతుంది ప్లస్ 5 4కి మల్టిప్లై అవుతుంది. సో 5 × x 5x, 5 × 4 20 ఈజ్ ఈక్వల్స్ టు 35 అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఏది ఎక్స్ట్రాగా ఉంటే అది అటు పంపించేయండి. సో +20 ఉంది కదా ఎక్స్ట్రా, అది అటు పంపించేస్తే -20 అయింది. 35లోకి వెళ్ళి 20 పోతే 15 మిగిలింది. సో ఇక్కడ ఏముంది 5 × x ఉంది కదా స్టూడెంట్స్. సో 5 × x కదా, సో అటు పోతే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సో x వాల్యూ ఏమొచ్చేసింది మనకు 3 వచ్చేసింది. సో దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. సో దట్స్ ద రీజన్ వై ఐ హ్యావ్ టుక్ దిస్ ప్రాబ్లమ్. 3 అనేది మల్టిప్లై అవుతుంది రెండింటికి, ఎక్స్కి -3కి. సో 3 × x ఏమవుతుంది 3x, 3 × -3 ఏమవుతుంది -9. 5 × 2x ఏమవుతుందన్న 5 2s are 10x అంటే x రాసుకున్నాను. సో ప్లస్ 5 1s are 5. సో ఇప్పుడు మనకేం కావాలన్నా మనకు వేరియబుల్ వాల్యూ కావాలి. సార్ మరి ఇటు 3x ఉంది, మరి ఇటు 10x ఉంది, మరి ఏం చేసుకోవాలి అని అంటే నేను చెప్పేది ఒకటే హింట్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో చిన్న వాల్యూని ఎప్పుడు కానీ పంపించేయండి. సో ఎందుకంటే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 3 అంటే 10x + 3x అటుపోతే ఏమవుతుంది -3x, +5 ఇటు వస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ -9 ఉంది, +5 ఇటు వచ్చింది అనుకోండి -5 అంటే 10x - 3x అంటే 7x వచ్చింది. ఇక్కడ -9 - 5 అంటే -14 వచ్చింది స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ మల్టిప్లైలో ఉన్న 7ని మనం అటు తీసుకెళ్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సో x వాల్యూ 7 1s are 7 2s are మనం క్యాన్సిల్ చేసినట్టయితే x వాల్యూ -2 స్టూడెంట్స్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. దిస్ ఈజ్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓన్గా చేయండి, వీటిని ప్రాక్టీస్ చేయండి, పాజ్ చేసుకొని సొల్యూషన్స్ నోట్ చేసుకోండి, అవసరమైతే థింక్ చేయండి, ఓకేనా. బికాజ్ 7th లోపల ఉన్న బేసిక్స్తోనే అప్ టు 10th మీరు ఈజీగా మ్యాథ్స్ని సాల్వ్ చేయొచ్చు వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ బేసిక్స్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ కంప్లీట్ లెంత్ అనేది 15 సెంటీమీటర్స్ అంట. సో ఇక్కడ x సెంటీమీటర్స్ అని ఇచ్చిండు ప్లస్ 11 సెంటీమీటర్స్ అంటే x సెంటీమీటర్స్ ప్లస్ 11 సెంటీమీటర్స్ ఏమవుతుంది స్టూడెంట్స్ 15 సెంటీమీటర్స్ కదా. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 13 సెంటీమీటర్స్ టోటల్ లెంత్ ఇచ్చిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ y అంట. దాన్ని మనము 8కి యాడ్ చేసినట్టయితే టోటల్ లెంత్ ఎంత స్టూడెంట్స్ 13 సెంటీమీటర్స్ అన్నమాట. అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతనా 13. x సెంటీమీటర్స్ ప్లస్ 11 సెంటీమీటర్స్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతనా 15 సెంటీమీటర్స్. ఇందులో x, ఇందులో y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి x + 11 = 15 ఉంది. సో +11 అటు పంపిస్తే -11 అవుతుంది. సో ఇక్కడ చూడండి x = 4 సెంటీమీటర్స్. ఎన్ని సెంటీమీటర్స్ నాన్న 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్ y + 8 = 13 సెంటీమీటర్స్ ఉంది స్టూడెంట్స్. సో 13లోకి వెళ్ళి +8 అటుపోతే -8 అవుతుంది, 5 సెంటీమీటర్స్ స్టూడెంట్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని ఎలా థింక్ చేయాలి. ఇక్కడ చూడండి ఇఫ్ వి యాడ్ అంటే అడిషన్ చేయాలి, దేన్ని 7ని యాడ్ చేయాలి, ఓకేనా. ట్వైస్ ఏ నెంబర్ అన్నాడు. ట్వైస్ ఏ నెంబర్ అంటే ట్వైస్ అంటే 2 టైమ్స్, 2 టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. నెంబర్ తెలుసా నీకు తెలియదు కాబట్టి x. వి గెట్ ఏమన్నాడు 49 అన్నాడు. సో అదే మనం ఇక్కడ తీసుకుందాం స్టూడెంట్స్. సో సీ హియర్. సో దీన్ని తీసుకున్న తర్వాత మనం ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి +7 అటు పంపిస్తే -7 అవుతుంది. సో 42 వచ్చింది, 49లోకి వెళ్ళి 7 పోతే 42 వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లైలో ఉన్న 2 అటు పంపిస్తే డివైడ్ అవుతుంది కాబట్టి సో 2 1s are 2 21s are 42 వచ్చింది ఆన్సర్. సో x వాల్యూ ఏమొచ్చింది స్టూడెంట్స్ 21 సెంటీమీటర్స్ వచ్చింది. So you can see the next question. If we subtract 22 from 3 times a number, okay na, అంటే 3 times a number అంటే 3 ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ రాశాను. ఇఫ్ వి సబ్ట్రాక్ట్ అని అంటే మైనస్ చేయడం, 22ని సబ్ట్రాక్ట్ చేయాలి ఫ్రమ్ దేని నుంచి వెళ్ళి 3 times a నెంబర్, దేని నుంచి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి 3 times a నెంబర్ నీకు తెలుసా తెలియదు. సో x వి గెట్ 68 అన్నాడు, ఓకేనా. సో అన్నట్టు రాస్తాం, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు చేసిన, దేని చేయమన్నాడు 22ని చేయమన్నాడు చేసిన, ఓకేనా. దేని నుంచి చేయమన్నాడు 3 times ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి 3 times అంటే 3 × x దట్ ఈస్ 3x అని రాసుకున్నాను ఇక్కడ.
సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 68కి -22 అటుపోతే ఏమవుతుందన్న +22 అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 90 అవుతుంది. సో ఇక్కడ 3ని ఇటు పంపిస్తే అంటే మల్టిప్లైలో ఉన్న వాల్యూని ఇటు పంపిస్తే రైట్ సైడ్కి పంపిస్తే డివైడ్ అవుతుంది. సో 3 1s 3 30s. సో ఎక్స్ వాల్యూ ఏమైందన్న 30 అయింది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ యూ కెన్ సీ హియర్. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ఎ నెంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై 7 అండ్ దెన్ రెడ్యూస్డ్ అంటే సబ్ట్రాక్ట్ చేయడం అన్నట్టు. ఒక నెంబర్ని 7కి మల్టిప్లై చేసి దాన్ని 3 తగ్గిస్తే అంటే 7x - 3 అవుతుంది. అది దేనికి ఈక్వల్ అంటే 53కి ఈక్వల్ అంట. ఓకేనా. సో సీ హియర్. సో 7x అంటే ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ టు 7. ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి x. సో x ఇంటూ 7, 7x - 3 ఈజ్ ఈక్వల్స్ టు 53. సో -3 అటుపోతే ఏమవుతుందన్న +3 4 53 + 3 ఈజ్ 56. సో x ఈజ్ ఈక్వల్స్ టు 56 బై ఇక్కడ మల్టిప్లైలో ఉన్న 7 అడ్ తీసుకోకపోతే డివైడ్ అవుతుంది 7. 7 1s 7 8s. సో x వాల్యూ ఏమైంది స్టూడెంట్స్ 8 అయింది. నెక్స్ట్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదే రకంగా కొంచెం టఫ్ క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు. ఆ నెంబర్స్ ఏంటియో నాకు తెలియదు. సో 2 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి XY తీసుకున్నాను. ఇఫ్ 1 exceeds the other by 3 అంటే ఒకటి ఇంకొక దానికన్నా ఎంత ఎక్కువ అంటే 3 ఎక్కువ అంట. ఫైండ్ ద నెంబర్స్. సో దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 95 ఇచ్చిండ. 1 exceeds others అంటే వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అన్నట్టు 3 ఉంది అన్నట్టు. ఇవి రెండింటిని యాడ్ చేద్దాం పోనీ. ఓకేనా. సో ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్. సో x + x అంటే 2x అవుతుంది. +y - y అంటే క్యాన్సిల్ అయిపోతాయి. 95 + 2 అంటే 98. సో x వాల్యూ కావాలి అంటే ఇక్కడ మల్టిప్లైలో ఉన్న 2 పంపిస్తే డివైడ్ అవుతుంది. x వాల్యూ వచ్చింది. సో x వాల్యూ వచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటా అంటే దీనిలో చేసుకోవచ్చు, దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటా అంటే దీనిలో చేసుకోవచ్చు. సో x ప్లేస్లో నేను 49 పెడితే +y ఈజ్ ఈక్వల్స్ టు 95. ఇదే కదా ఈక్వేషన్. సో నెక్స్ట్ +49 అటు పంపిస్తే -49 అవుతుంది. సో y వాల్యూ ఏమొచ్చింది స్టూడెంట్స్ 46 వచ్చింది. సో అదర్ నెంబర్ ఈజ్ 46. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 24. ఫైండ్ ద ఇంటీజర్స్. సో ఇక్కడ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అనేటిది మనం క్లారిటీగా తెలిసినట్టయితే ఈజీగా వీ కెన్ ఫైండ్ వాట్ ఈస్ దట్ నెంబర్స్. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఐడియా ఉండాలి అంటే, ఇప్పుడు కాన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్గా, ఇప్పుడు 7 8 9 1 2 3 4 5 6 అంటే కంటిన్యూషన్లో వచ్చే నెంబర్స్ని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం స్టూడెంట్స్. సో ఇప్పుడు 4 అనేది నేను నెక్స్ట్ తీసుకున్నా, ఇవి ఏ నెంబర్స్ తెలియదు కదా కంటిన్యూస్గా వచ్చేటిది. సో 4కి ఏం యాడ్ చేస్తే 5 వస్తుంది +1. సో 4కి ఏం యాడ్ చేస్తే 6 వస్తుంది +2. అంటే మీరు సింపుల్గా x +1 x +2 x +3 x +4 ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. వాటి సమ్ దేనికి ఈక్వల్ అంటే 24కి ఈక్వల్ అంట. ఓకే రాసుకున్నాను. సో x + x ఎంత 3x. 1 + 2 ఎంతనన్నా 3 ఈజ్ ఈక్వల్స్ టు 24. సో +3 అటుపోతే ఏమవుతుంది -3 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్స్ టు 21. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 21 డివైడెడ్ బై 3. 3 1s 3 7s. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందన్న 7. నాకు ఎక్స్ వాల్యూ 7 వచ్చిందిగా. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 7 + 1 అంటే 8 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 7 + 2 అంటే 9. అంటే 7 8 9 అనేటివి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నమాట. సో నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ క్లియర్లీ. ఓకేనా. సో ద పెరిమీటర్ అంటే మీకు తెలుసు ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఎలా రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటి అనేది. సో పెరిమీటర్ ఏమవుతుందంటే 2 ఆఫ్ L + B కదా. సో ఇక్కడ లెంత్ ప్లేస్లో ఇది ఇచ్చిండు నాన్న, బ్రెడ్త్ ప్లేస్లో ఇది ఇచ్చిండు. మనల్ని పెరిమీటర్ నుంచి వెళ్ళి పెరిమీటర్ ఇచ్చిండు. సో దీని నుంచి వెళ్ళి మనము లెంత్ బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇటు బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఓకే ఫైండ్ అవుట్ చేద్దాం, దాంట్లో ఏముంది. సో సీ హియర్. సో పెరిమీటర్ ఎంత ఇచ్చిండు స్టూడెంట్స్ 72 సెంటీమీటర్స్ ఇచ్చిండు కదా. లెంత్ ఫిగర్ నుంచి ఏమి ఇచ్చిండు 5x + 4. సార్ ఈ లెంత్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది లెంత్ అంటారు, ఈ వాల్యూని, ఇది బ్రెడ్త్ అంటారు. సో ఇది x - 4 ఇచ్చిండు ఫిగర్లో, క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఇది 5x + 4 ఇచ్చిండు. సో లెంత్ ప్లేస్లో ఇది తీసుకోవాలి, బ్రెడ్త్ ప్లేస్లో ఇది తీసుకోవాలి. సో ఇప్పుడు లెంత్ ప్లేస్లో L = 5x + 4 కాబట్టి 5x + 4 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ బ్రెడ్త్ ప్లేస్లో x - 4ని సబ్స్టిట్యూట్ చేశాను బికాస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు x - 4. సో +4 - 4 గెట్స్ క్యాన్సల్స్. సో 5x + x ఏమవుతుంది 6x అవుతుంది. ఓకేనా.
సో 2 into 6x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ నాన్న 72 సెంటీమీటర్స్ ఇక్కడ ఉన్నది. సో మల్టిప్లైలో ఉన్న 2 ఏమవుతుందని అటు పంపిస్తే ఆర్ 2 into 6 చేసేయండి, 12 వచ్చింది కదా, 12x ఈజ్ ఈక్వల్స్ టు 72 మీటర్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందని 72, మనకు ఎక్స్ మాత్రమే కావాలి కాబట్టి 12 అటు పంపిస్తే డివైడ్ అవుతుంది బై 12. ఓకేనా, సో 12 1s 12 6s, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ వచ్చింది. ఎక్స్ వాల్యూ నాకు 6 వచ్చింది కాబట్టి సో నేను లెంత్ ప్లేస్లో నెక్స్ట్ బ్రెడ్త్ ప్లేస్లో అంటే 5x + 4 కదా, అంటే దీని అర్థం ఏంటి, 5 into x ప్లేస్లో ఏముంది 6 + 4, అంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది 5 6s 30, 30 + 4 ఏమవుతుంది 34 అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు x - 4. సో బ్రెడ్త్ ఏముంది 6 ఉంది, అంటే 6 - 2 అంటే ఏమవుతుంది అన్న 4 సెంటీమీటర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫిగర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఐఎమ్ రీడింగ్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఏమన్నాడంటే లెంత్ బ్రెడ్త్ రెండు కూడా ఇవ్వలేదు, కానీ వాటి మధ్యలో రిలేషన్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే బ్రెడ్త్ నాకు తెలియదు కాబట్టి బీని అలాగే ఉంచేసిన, లెంత్కు రిలేషన్ ఏమి ఇచ్చిండనంటే లెంత్ ఎక్సీడ్స్ బ్రెడ్త్ బై 4 అన్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటిదనంటే ఇంగ్లీష్లో వాడు ఏమన్నాడనంటే లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెడ్త్ బై 4 అంటే లెంత్ అనేది బ్రెడ్త్ కన్నా 4 సెంటీమీటర్స్ ఎక్కువ అని అన్నాడు. అని అంటే ఇప్పుడు బ్రెడ్త్ 10 ఉంటే ఇది ఏమవుతుంది 10 + 4 14 అవుతుంది, ఇది 12 ఉంటే ఏమవుతుంది 12 + 4 16 అవుతుంది, ఇది బి ఉంటే ఏమవుతుంది ఇది b + 4 అవుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏంటి ఫార్ములా, సో 2 of L + b, ఇది మనకు తెలిసిన విషయం. సో ఇక్కడ లెంత్ ఏముంది నాన్న b + 4, బ్రెడ్త్ ఏముంది ba, యాజ్ టీచ్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో b + b ఏమవుతుంది 2b + 4. సో దీన్ని మల్టిప్లై చేసిన లోపలికి. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ అయితే 84 సెంటీమీటర్స్ అని వాడు మెన్షన్ చేసిండు. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 84 మీటర్స్ అని ఇచ్చిండు. సో నెక్స్ట్ ఏంటి, సో 2 into 2 4b + 2 4s 8 ఈజ్ ఈక్వల్స్ టు 84 మీటర్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ +8 నట్టు పంపించేయండి, -8 అవుతుంది. సో 76 ఈజ్ ద ఆన్సర్. సో 4 into b అంటే మల్టిప్లైలో ఉన్న 4 అటుపోతే ఏమవుతుందని డివైడ్ అవుతుంది. 4 1s 4, 4 19s 76, బ్రెడ్త్ వాల్యూ వచ్చేసింది అన్న దట్ ఈస్ 19. సో మీకు ఆల్రెడీ చెప్పాను బ్రెడ్త్ 19 అయితే ఇది 4 ఎక్కువ ఉంటుంది, అంటే ఇదేమవుతుంది 19 + 4 23 సెంటీమీటర్ అవుతుంది స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ యువర్ 9th క్వశ్చన్ ఇన్ ఎక్సర్సైజ్ వాట్ నాన్న 3. సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. సో ఇక్కడ తను ఏమన్నాడు అని అంటే ఇగో ఈ క్వశ్చన్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్. సో ఆఫ్టర్ 15 years అంటే 15 సంవత్సరాల తర్వాత హేమాస్ ఏజ్ విల్ బికమ్ 4 times దట్ ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్, ఫైండ్ హర్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఒక రిలేషన్ అయితే ఇచ్చిండు. సో ఈ రిలేషన్ని మనం ఎలా ఈక్వేషన్ కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో వాట్ హీ హ్యాస్ గివెన్ ప్రజెంట్ ఏజ్ ఇది అనుకుందాం, ఎక్స్ నాకు తెలియదు కాబట్టి. సో 15 years తర్వాత అని అంటే ఎక్స్ + 15, ఇప్పుడు తనకు 5 years ఉన్నాయి అనుకోండి, 5 + 15 అంటే 20 years అవుతున్నాయి తనకు. ఓకేనా, వాడు ఏమన్నాడు 15 years తర్వాత తన ఏజ్ ఏదైతే ఉందో దట్ విల్ బీ ఈక్వల్ టు 4 times ఆఫ్, అంటే 4 times ఆఫ్ ఎక్స్ అంటే 4 into x అన్నమాట. సో ఇప్పుడు +x ఉందా అటు పంపించేయండి, చిన్నదాన్ని ఎప్పుడు టూ సైడ్స్ వాల్యూస్ ఉన్నాయని అంటే సో స్మాల్ వాల్యూని ఇటు పంపించేయమన్నా కదా. సో 4x - x ఏమవుతుందన్న 3x అవుతుంది. ఓకేనా, సో మల్టిప్లైలో ఉన్న 3 అటు పంపిస్తే ఏమవుతుందన్న డివైడ్ అవుతుంది. ఓకేనా, సో 15/3 అంటే 3 1s 3, 3 5s 15. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది స్టూడెంట్స్ 5 వచ్చింది. ఓకేనా, అంటే ప్రజెంట్ ఏజ్ తనది 5, 15 years తర్వాత తన ఏజ్ ఎంత నాన్న 20, 5 into 4 అంటే ఎంత నాన్న 20. సో నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ యూ కెన్ సీ హియర్ క్లియర్లీ ద 11th question. A sum of 3000 is to be given in the form of 63 prizes. అంటే 3000 అమౌంట్ని ఎన్ని ప్రైజెస్గా వాడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, 63 ప్రైజెస్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇఫ్ ద ప్రైజ్ మనీ ఈజ్ ఎయిదర్ 100 or 25, అంటే ఆ ప్రైజ్ మనీని ఎలా గిఫ్ట్ అంటే 63 గిఫ్ట్స్గా ఇస్తున్నాడు. ఆ గిఫ్ట్ ఏముంటుందంటే అయితే 100 రూపీస్ నోట్ ఉంటుంది, లేకపోతే 25 రూపీస్ నోట్ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం స్టూడెంట్స్.
సో ఇక్కడ 100 గిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, సో ఎక్స్ తీసుకున్నాను. 25 గిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, సో వై తీసుకున్నాను. సో ఈ రెండు గిఫ్ట్ అమౌంట్ కలిపితే నాకు ఎంత వస్తుంది? 3000 రూపీస్ వస్తుంది. హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? 3000 రూపీస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఎన్ని నానా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఏమవుతున్నాయి? సో ఇప్పుడు 100 రూపీస్ గిఫ్ట్స్ ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ 100 నోట్స్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ 25 రూపీస్ నోట్స్ అనుకుందాం. అవన్నీ ఉన్నాయి, 63 ఉన్నాయి. సో ఇప్పుడు నాకు అయితే ఎక్స్ క్యాన్సిల్ కావాలి, లేకపోతే వై క్యాన్సిల్ కావాలి. ఇవి క్యాన్సిల్ కావాలి అంటే ఇక్కడ కూడా నాకు ఏముండాలి? 100 ఉండాలి. అంటే 100x మైనస్ 100x అయితేనే క్యాన్సిల్ అవుతుంది. అంటే నేను 100ని మల్టిప్లై చేస్తున్నా, మొత్తం ఈక్వేషన్కి 100ని మల్టిప్లై చేస్తున్నా. సో అదేమైంది? 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ 100 ఇంటూ వై 100y ఈజ్ ఈక్వల్స్ టు 63 ఇంటూ 100 ఏమవుతుంది? 6300 అవుతుంది. దాంట్లోకి వెళ్ళి ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే -100x మైనస్ 25y మైనస్ 3000. సో క్యాన్సిల్ అయినాయి, +100 -100. సో నెక్స్ట్ +100y మైనస్ 25y అంటే 75y అయింది స్టూడెంట్స్. సో 63,000లోకి వెళ్ళి 3000 పోతే 33,000 మిగిలింది. సో మల్టిప్లైలో ఉన్న 75 అటు తీసుకోకపోతే డివైడ్ అయ్యింది. సో 75 44 ఏమైందన్న 3300 వచ్చింది, క్యాన్సిల్ అయింది. సో వై వాల్యూ 44 వచ్చింది. సార్ మరి ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నాన్న? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 63 కదా, అంటే వై వాల్యూ ఎంత వచ్చింది? 44. కాబట్టి మీరు ఆ రైట్ సైడ్ తీసుకోకపోతే ఏమవుతుంది? సో ఎక్స్ వాల్యూ అనేది 19 అవుతుంది. అంటే 63లోకి వెళ్ళి +44 అటుపోతే ఏమవుతుందన్న? ఆల్రెడీ ఇక్కడ రాసిన. సో +44 అటుపోతే ఏమవుతుంది? -44. సో -44 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 19 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ we will discuss one more question here. 12th question ఏముంది అంటే నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts such that one part is 10 more than the other. 2 parts such that one part is 10 more than the other. అంటే ఒకటి x అయితే ఇంకొకటి ఏమవుతుందన్న? x + 10 అవుతుంది. వాటి రేషియో ఇచ్చిండు దట్ ఈస్ 5:3 అంట. సో దాన్ని మనం తీసుకొని చేద్దాం స్టూడెంట్స్. ఇక్కడ పెద్ద నెంబర్ ఏంది? x + 10 డివైడెడ్ బై ఎక్స్ అంటే 5. ఇప్పుడు 5:3 అంటే దాని అర్థం ఏంటిది? 5/3 అన్నట్టే కదా, ఓకేనా? సో 5/3కి ఈక్వల్ అయితే 3 నటు పంపిస్తే 3 ఇంటూ x + 10 అవుతుంది. సో 5 నటు పంపిస్తే 5 ఇంటూ x అవుతుంది. సో 3 ఇంటూ x 3x ప్లస్ 3 ఇంటూ 10 30 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 5x. సో 3xని మరి అటు పంపించండి. సో 5x మైనస్ 3x 2x అవుతుంది. సో 2ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? 30 డివైడెడ్ బై 2 2 1s are 2 15s are. సో ఎక్స్ వాల్యూ 15 అయింది స్టూడెంట్స్. సో ఎక్స్ వాల్యూ 15 అవుతే x + 10 అంటే ఇంకొక నెంబర్ ఏమవుతుంది? 25. వీటి రేషియో చూడండి. సో 25/15 అని అంటే సో 5 5s are 5 3s are అని అంటే 5/3 వచ్చింది. సో యూ కెన్ రైట్ 5:3. సో నెక్స్ట్ ఇక్కడ 13th క్వశ్చన్ డైరెక్ట్గా నేను ఐ విల్ బీ స్టడీయింగ్ స్టూడెంట్స్. మీకు డైరెక్ట్ చదువుకుంటూ చెప్తాను. సో ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. సో మల్టిప్లయింగ్ మై నెంబర్ బై 5. మై నెంబర్ అంటే తెలీదు, సో ఎక్స్ తీసుకున్నాను. మై నెంబర్ బై 5 అండ్ యాడింగ్ 8 టు ఇట్. సో దానికి 8 యాడ్ చేశాను. దట్ విల్ బీ ఈక్వల్స్ టు సబ్ట్రాక్టింగ్ మై నెంబర్ ఫ్రమ్ 20 అంటే 20 నుంచి వెళ్ళి ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసిన, ఆ నెంబర్కి 5 మల్టిప్లై చేసి 8 యాడ్ చేసిన సేమ్ నెంబర్ వస్తుందంట. సో దట్స్ వాట్ షీ సెడ్ ఇన్ ద క్వశ్చన్. సో ఇప్పుడు 5x -x ఇటు వస్తే ఏమవుతుంది? +x. ఎప్పుడు కానీ కాన్స్టెంట్స్ అని ఒక దిక్కు ఉండాలి, వేరియబుల్స్ అని ఒక దిక్కు ఉండాలి. సో 5x -x ఇటు వస్తే వేరియబుల్స్ అని ఒక దిక్కు అయిపోతాయి. సో 5x + x is 6x. 20 + 8 అటుపోతే -8. సో 20 - 8 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో x is equals to 12 ఇంటూ 6 ఉంటే అటుపోతే డివైడెడ్ బై 6 అవుతుంది. 6 1s are 6 2s are. సో x వాల్యూ ఏమవుతుందన్న? 2 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫైనల్. నో, దెర్ ఈజ్ వన్ మోర్ క్వశ్చన్ అగైన్. సో ఇక్కడ చూడండి, హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ తను ఏం చెప్తున్నాడంటే అబ్టైన్డ్ బై స్టూడెంట్స్ ఇన్ హర్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ద లోయెస్ట్ మార్క్స్ ప్లస్ 7 అని అన్నాడు. సో లోయెస్ట్ మార్క్స్ నాకు తెలుసా? తెలియదు కాబట్టి x తీసుకుంటున్నా, ఓకేనా? సో 2 times ద లోయెస్ట్ మార్క్స్ అని అంటే 2 times ఇంటూ x, ఓకేనా? +7. సో +7 ఇటు పోతే ఏమవుతుంది? -7. సో 2x ఇక్కడ ఉంది. 87 - 7 ఏమవుతుంది? 80 ఈజ్ ఈక్వల్స్ టు 2x. సో నెక్స్ట్ మల్టిప్లైలో ఉన్న 2 అటుపోతే ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. సో 2 1s are 2 40s. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు
40 వచ్చింది స్టూడెంట్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. అంటే లోయెస్ట్ మార్క్స్ ఎన్ని అన్నట్టు, లోయెస్ట్ మార్క్స్ 40 అన్నట్టు, అంటే దాన్ని 2 టైమ్స్ ఆఫ్ లోయెస్ట్ మార్క్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు హైయెస్ట్ మార్క్స్ అని ఇచ్చిండు. లోయెస్ట్ మార్క్స్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకున్నా. సో సాల్వ్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఈ ఫిగర్ మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకనంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు స్ట్రైట్ యాంగిల్ ఎంత ఉంటుందో తెలుసు, అది 180 degrees. సో ఎక్స్ ప్లస్ 2x అంటే 3x, 3xకి 3x యాడ్ చేస్తే 6x వస్తుంది. ఆ 6x ఈజ్ ఈక్వల్స్ టు 180 అంట. ఓకేనా. సో 6x ఈజ్ ఈక్వల్స్ టు 180 కాబట్టి సో ఇక్కడ ఐ ఆల్రెడీ డన్ సొల్యూషన్ ఫర్ దిస్. సో ఇక్కడ చూడండి, అంటే ఎన్ని యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఎందుకంటే టోటల్ ద స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో 6x ఈజ్ ఈక్వల్స్ టు 180, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మల్టిప్లైలో ఉన్న 6 అటుపోతే డివైడ్ అవుతుంది, 6 1s 6 30s. సో ఎక్స్ వాల్యూ 30 అయినప్పుడు ఇక్కడ యాంగిల్స్ ఏమున్నాయి, ఎక్స్ 2x 3x, అంటే ఎక్స్ అంటే 30, 2x అంటే 2 into 30 దట్ ఈస్ 60, 3x అంటే 3 into 30 దట్ ఈస్ 90. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఏ నెంబర్ టెల్ మై ఐడెంటిటీ. అంటే నేను ఒక నెంబర్ని నా గురించి, అంటే నేను ఏ నెంబర్నో చెప్పండి. టేక్ మీ 2 times ఓవర్, అంటే నాకు 2ని మల్టిప్లై చేయండి, అంటే నన్ను 2 times తీసుకోండి. అండ్ యాడ్ 36. ఓకేనా, నాకు 36ని యాడ్ చేయండి. మీరు సెంచురీకి రీచ్ అవ్వాలంటే, అంటే మీరు 100కి రీచ్ అవ్వాలంటే ఇంకా మీకు 4 కావాలంటే మీరు ఇంకా ఒక 4ని యాడ్ చేసుకోవాలి అన్నట్టు. సో నేను అదే తీసుకున్నా. ఓకేనా, 2 times తీసుకోమన్నారుగా, 2 times తీసుకున్నా. అండ్ యాడ్ 36 to it. ఓకేనా, నాకు 100 కావాలంటే ఇంకా 4 యాడ్ చేసుకోమని చెప్పని అన్నారు. సో 26 ప్లస్ ఇక్కడ 36 ప్లస్ 4 ఏమవుతుంది, 40 ప్లస్ 40 అటు పంపిస్తే -40. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 60 వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 60 డివైడెడ్ బై 2, 2 1s 2 30s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 30. సో దీన్ని చూడండి, 2 times తీసుకున్నా అంటే 60 అయింది. 60కి 36 యాడ్ చేస్తే 96 అవుతుంది. 96 100 కావడానికి 4 కావాలి. ఓకేనా. సో తన అన్న స్టేట్మెంట్స్ అన్నింటినీ సాటిస్ఫై చేసిన స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ 3 in your mathematics. I hope you enjoyed the class. Meanwhile, take care, have a nice day, practice it.